దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధ ఆత్మదేవుడు ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనల్ని అందరినీ కూడా బలపరచాలని ప్రభు ఆశపడుతున్నారు. ఈరోజు మీరు కూడా సిద్ధంగా ఉన్నారని, ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు మీరు విశ్వాసముతో ఆ వాగ్దానమును పొందుకున్నప్పుడు, నమ్మినప్పుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి మీ స్నేహితులకు, బంధువులకు మీరు పరిచయం చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈ యొక్క పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడనే కొందనాలు స్తోత్రాలు యేసయ్య. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి, మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. దేవుని స్తోత్రం. రెండు విషయాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. త్రోవ కలుగ చేస్తాను, రాజ్యమార్గములు ఎత్తుగా చేయబడును. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి పర్వతమును నీకు త్రోవగా చేస్తాను, రాజమార్గమును ఎత్తుగా చేస్తాను. ఈరోజు దేని బిడ్డల మనం గమనిస్తే పర్వతము దేని బిడ్డల దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక అడ్డు, లేకపోతే ఒక సమస్యకు సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ప్రభు అంటూ ఉన్నారు, ప్రతి పర్వతమును కూడా నేను త్రోవగా చేయబోతూ ఉన్నాను, సరళము చేయబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పర్వతాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఈరోజు భయము అనేటువంటి పర్వతము చాలామంది యవ్వన బిడ్డల జీవితంలో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. యవ్వన బిడ్డలకు చదువును గురించినటువంటి భయం. కొంతమందికి దేని బిడ్డలా బాగా చదువుకున్నాను కానీ ఇంకా మంచి ఉద్యోగం నాకు రాలేదు. మరికొంతమంది యవ్వన బిడ్డలకు వివాహం వయసు అయిపోతుంది, ఇంకా నాకు వివాహం అవ్వలేదు. చాలామందికి దేవుని బిడ్డల భవిష్యత్తును గురించినటువంటి భయం అనేటువంటి పర్వతము చాలామంది యవ్వన బిడ్డల ముందు కనబడుతూ ఉంది. కొంతమందికి ఆర్థిక సమస్యలు, అప్పు అనేటువంటి పర్వతము చాలా కుటుంబాలలో ఉండడం పరిశుద్ధ ఆత్మదేవుడు చూస్తూ ఉన్నారు. నాకు వచ్చేది తక్కువ, నా జీతము చాలా తక్కువ, నా రాబడి చాలా తక్కువ, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, మంత్లీ ఈఎంఐస్ కట్టాలి, నా బిడ్డలకు ఫీజు కట్టాలి, ఎన్నో అవసరతలు నా జీవితంలో ఉన్నాయి, నేను ఎలాగ సర్వైవ్ అవ్వగలను అని చాలామంది ఆలోచన చేస్తున్నారు. అది ఒక పర్వతములాగా కనపడుతూ ఉంది. ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు, ప్రతి పర్వతములన్నిటిని కూడా త్రోవగా చేయబోతూ ఉన్నాను, ఒక మార్గాన్ని నేను ఏర్పాటు చేయబోతూ ఉన్నాను, సరళము చేయబోతూ ఉన్నానని పరిశుద్ధాత్మదేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఒకవేళ బలహీనత, అనారోగ్యం ఒక పర్వతంలాగా కనపడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుణ్ణి మనము నమ్ముకున్నప్పుడు ప్రతి పర్వతమును కూడా తొలగించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయనను నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసము ఉంచగలిగితే. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో మనం గమనిస్తే ఫరో సైన్యం ఒక పర్వతము, ఎర్ర సముద్రం ఒక పర్వతము, మధ్యలో వారు ఉన్నారు. ఎలాగ దాటాలో, ఈ సమస్య నుండి ఎలాగ బయటపడాలో వారికి తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్లో వారు ఉన్నారు. కానీ
ఆ సమస్యల నుండి దేవుడు విడిపించి, దేని బిడ్డలారా, ఆ ఎర్ర సముద్రంలో దేవుడు ఆరిన నేలను చేసి ఆ నేల మీద దేవుడు వారిని నడిపించినట్లుగా మనం గమనిస్తాం. దేవుడు త్రోవను అక్కడ క్రియేట్ చేశాడు, త్రోవను ఏర్పాటు చేశాడు. ఆ ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించాడు. ఈరోజు దేని బిడ్డలారా, అలాగ మన జీవితం కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉందేమో, భయముతో మనము ఉంటున్నామేమో. దేనికి భయపడకండి. యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు కానా ఊర్లో జరుగుతున్నటువంటి వివాహమునకు ఆహ్వానించబడ్డారు. యేసుప్రభు, శిష్యులు, ఆయన తల్లి, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఒక సమస్య వచ్చింది. అక్కడ ఒక పర్వతము ఏంటంటే కొరత. ద్రాక్షరసం అయిపోయింది, మిగతా వారికి ద్రాక్షరసం ఇవ్వాలి. అక్కడ కొరత అనేటువంటిది ఒక సమస్యలాగా, ఒక పర్వతంలాగా ఉంది. యేసుప్రభు వారు తల్లి ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు దేవుడు ఆ పర్వతమును తొలగించి సమృద్ధినిచ్చాడండి. మన కోసం ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు నీ ముందు ఏ పర్వతం ఉంది? ఈరోజు నీ ముందు దేవుని బిడ్డలారా, ఏ సమస్య అయితే ఉందో దేవుడు వాటన్నిటిని కూడా తొలగించి దేవునికి సహాయం చేయబోతూ ఉన్నారు. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు మీద ఆధారపడితే ప్రతి వాటిని తొలగించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఈరోజు ఏ సమస్య నీ ముందు ఉంది, ప్రభు దగ్గర వేడుకోండి. ప్రభు, ఈ పర్వతాన్ని తొలగించండి ప్రభు, ఈ సమస్యను తొలగించండి ప్రభు, ఈ కొరతను తొలగించండి ప్రభు, ఈ నిందను, ఈ అవమానమును, ఈ కన్నీటి అనేటువంటి పర్వతాన్ని తొలగించండి ప్రభు అని ప్రభుని అడిగితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన ప్రతి పర్వతమును త్రోవగా చేయబోతున్నాడు, ప్రతి రాజ మార్గమును ఎత్తుగా చేయబోతున్నాడు, నేను ఆస్వాదించబోతున్నాడు. అటువంటి కృప సహాయం పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా. ఇదను మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ప్రతి పర్వతమును ఏ ఒక త్రోవగా చేయబోతున్నారు మీ కొందనాలు, మార్గమును సరళము చేయబోతున్నారు మీ కొందనాలు. ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవించి ఏ పర్వతం అయితే వారి ముందు ఉందో, నీ యొక్క సన్నిధిలో వారు పెట్టి ప్రార్థన చేస్తున్నారో ఆ పర్వతము నుండి వారిని తొలగించి, సమస్య నుండి వారిని తొలగించి సమాధానం, సంతోషం అనుగ్రహించమని, నీ కృపను అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.